ప్రభుత్వ ఉద్యోగుల్లో లంచగొండితనం కొనసాగుతోందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించట్లేనని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకున్న వరదరాజులరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని రాచమల్లు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు లంచగొండితనం విచ్చలవిడైపోయింది. ఒక అడ్డు అదుపు లేకుండా ఎవరికైనా చెప్పుకోకు ఏం చేసుకుంటామని మరి డిమాండ్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే మీ పనులు చేయంపోమనే పరిస్థితిలో మాట్లాడే పరిస్థితి అప్పటి నుంచి ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఎంజాయ్, క్రికెట్ బెట్టింగ్, గుట్కా సాగుతూనే ఉన్నాయని మేము ఒప్పుకుంటున్నాం. ఈ ప్రజల్లో తిరుగుబాటుతనం రావాలా, వాళ్ళ రైట్ల కోసం, వాళ్ళ హక్కుల కోసము ప్రతి ఒక్కరూ గట్టిగా స్పందించి మాట్లాడి నిలదీసే పరిస్థితి రావాలా. అన్యాయాలకు, ఈ దోపిడీకి, ఈ అవినీతికి, ఈ లంచగొండితనానికి ప్రధానమైన కారణం ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర మొదలుకుంటే ప్రొద్దుటూరులో ఉండే వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి వరకు, వారి కింద ఉండే కౌన్సిలర్ల వరకు, అనుచరుల వరకు అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది. ఆ పాపానంతా తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తుల నెత్తిన వేసే ప్రయత్నం చేసినాడు వరదరాజిరెడ్డి గారు. లోకేష్ ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు కొంత గడ్డి పెట్టిపోయినట్టు ఉంది వరదరాజిరెడ్డి గారికి. గేట్లు దర్శనం ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు అనేది చెప్పినట్టుంది. ఈ సందర్భం అంతా జరిగిన తర్వాత బాగా డిస్టర్బ్ గురైనట్టున్నాడు ఆయన. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.